అందరికీ నమస్కారం. ఈరోజు వార్తలు. ముందుగా సాక్షి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు చేయండి, షేర్ చేయండి. పైసలు కటకట, పాలన వెలవెల, కొత్త మున్సిపాలిటీలో సవరక్ష సమస్యలు, ఆదాయాన్ని ఖర్చుకి పొంతన కుదరక ఇబ్బందులు, పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు ఇవ్వలేని దుస్థితి, మున్సిపాలిటీ అప్గ్రేడ్ అయిన పాత వేతనాలే, కమిషనర్ వేతనాలు కూడా జనరల్ ఫండ్ నుంచి, ఇంజనీరింగ్ ఇతర ఫలానా సిబ్బంది కోసం వెయిటింగ్. 16 నుంచి ఎంబీబీఎస్ జేడీఎస్ కౌన్సిలింగ్. 620 మంది ర్యాంకులతో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. స్టేట్ టాపర్ సిటీలో 40,000 ర్యాంకు సాధించిన ఎస్ ప్రజ్ఞరాజేశ్వరరావు. నేడు మణిపూర్ ప్రధాని మోదీ శనివారం మణిపూర్లో పర్యటించినారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించినారు. ఫీజుకు ఎంత కట్టచ్చు? 50% అసలు ఎనిమిదిలో ఫీజులో కొత్త పెట్టాల్సిన % లభిస్తున్న సమస్య ఉందని చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి పేర్కొన్నట్టు తెలిపింది. ప్రైవేట్ కాలేజీల బంద్. మేజీ ప్రేమాన్ని బకాయిలు సాధించుకునే దిశగా అమలు చేపట్టిన రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఈ నెల 15 నుంచి కాలేజీల నిరవధిక బంద్కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ప్రతినిధులు ఉన్నత విద్యామండలికి లింగితపూర్ తెలిపారు. అది సంగతి. ఫీజులు, కాలేజీ ఫీజుల్లో, ట్యూషన్లకు ఫీజుల్లో. జస్టిస్ సుశీల్ కార్కీకి పీఠం. నేపాల్ తాత్కాలిక ప్రధాని ఆదేశ. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీల్ కార్కీ ఎంపికయ్యారు. బొల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బొల్సోనారోకు ఆదేశ. సుప్రీంకోర్టు 27 సంవత్సరాలు 3 నెలల జైలు శిక్ష విధించింది. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరైన ప్రధాని మోదీ, షా, మాజీ ఉపరాష్ట్రపతి నకడి కార్యక్రమం రాని కాంగ్రెస్ చీఫ్ కార్కి రాహుల్ గాంధీ. ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్తో ప్రమాణం చేయిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి కొత్త ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణ. పుష్కర శాశ్వత ఏర్పాట్లు. ఇప్పటి నుంచి అభివృద్ధి పనులు మొదలుపెట్టాలి. దక్షిణాది కుంభేళ అన్నట్లుగా నిర్వహణ ఉండాలి. గోదావరి తీరంలో దేవాలయాలకు అభివృద్ధి చేయాలి. సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని మోదీ. సిజేఐ జస్టిస్ గవాయితో పునరుద్ధరణకు చిత్రం వెంకయ్యనాయుడు. బొగ్గు వెల్లం ఎక్కడున్నా వెళ్తాం. కొత్త బ్లాకులు లేకపోతే సింగరేణి సంస్థ ఉనికికి ప్రమాదం. సిఐ అవార్డుల ప్రాణోత్సవంలో బట్టి విక్రమార్క. జస్టిస్ సుశీల్ కార్కీకి పీఠం. నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. సుశీల్ కార్కీ. సూర్యుడిపై తక్కువ చిలుక. 5 లక్షల కిలోమీటర్ల వెడల్పైన రంధ్రం గుర్తించిన నాసో సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటర్స్.